తిరుపతిలో భూమన సహా వైఎస్ఆర్సీపీ నేతల అరెస్ట్ను పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పెద్ద ఎత్తున వచ్చినటువంటి పోలీసులు నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డితో పాటు అలాగే చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామిని అలాగే పెద్ద ఎత్తున వందల మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించాడు. దీన్ని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పేదల పక్షాన పోరాటం చేస్తుంటే అరెస్ట్ చేయడానికి మీరు ఏ విధంగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఉదయం 6 గంటలకు వచ్చి ఎలాంటి ఇబ్బంది ఎవరికి లేకుండా మేము శాంతియుతంగా మా నిరసనను వ్యక్తం చేస్తుంటే కేవలం ఈ నిరసనను కూడా వ్యక్తం చేయకుండా ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా ఉండే విధంగా దౌర్జన్యంగా మా నాయకుడైన కరుణాకర్ రెడ్డి గారు కానీ నారాయణ స్వామి గారిని అరెస్ట్ చేయడం అత్యంత దారుణం. ప్రజా సమస్యలను మీడియా దృష్టికి తెచ్చేదానికి కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చేదానికి నిరసన తెలిపేదానికి మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా కాలరేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు నిరంకుశే విధంగా పాశవికంగా అణచివేయడం నిజంగా దురదృష్టకరం. నిజంగా మేము ఏ బస్సులను ఆపడం లేదు, ఏం లేదు. నిరసన హర్తాళు వ్యక్తం చేస్తున్నాం. ప్రజలు పడే కష్టాలను ప్రభుత్వ దృష్టికి తేవాలనుకుంటున్నాం. ఈ విధంగా చేయడం చాలా శోచనీయం. చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు పోలీసులు? మా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం మేము అత్యంత సామరస్యంగా సమస్యలు లేకుండా ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా మేము శాంతియుతంగా నిరసన జరుపుతుంటే చంద్రబాబు ప్రభుత్వం పాశవికంగా కిరాతకంగా మమ్మల్ని అందరినీ మా నాయకులందరినీ అరెస్టు చేసి పశువుల్ని ఈడ్చినట్ల ఈడ్చి బస్సులో పడేసి తమ నిరంకుశత్వాన్ని చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ విధంగా ఉంటుంది అని నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇది అత్యంత శోచనీయం. సాక్షాత్తు బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగ నిర్మాత ఆయన ముందర కూర్చొని నిరసన తెలియజేస్తుంటే పోలీసుల ద్వారా అణిచివేయాలని ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేస్తుంటే దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లకి లాక్కెళ్ళడం చేయడం ఇది పేదవాడి గొంతును నొక్కేదానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంగా మేము ఖండిస్తున్నాం. మొత్తం మీద ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పేదల పక్షాన పోరాటం చేస్తుంటే చంద్రబాబు సర్కార్ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం పట్ల తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.